మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? లేదా బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పాన్ కార్డు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం భారీగా సడలించబోతోంది. ఇప్పటి వరకు చిన్న చిన్న లావాదేవీలకు కూడా పాన్ అడిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇకపై ఆ సీన్ మారబోతోంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఒకే రోజు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు ఉండాల్సిందే. కానీ కొత్త ముసాయిదీలో ఈ డైలీ లిమిట్ను తొలగించాలని ప్రతిపాదించారు. ఇకపై రోజువారీ పరిమితి కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖాతాల్లో కలిపి 10 లక్షల రూపాయల వరకు నగదు డిపాజిట్ లేదా విత్డ్రా చేసిన పాన్ అడగరు. అంటే చిన్న వ్యాపారులకు, అత్యవసర నగదు అవసరాలు ఉన్నవారికి ఇది పెద్ద ఊరటనే చెప్పాలి. అయితే ఏడాది మొత్తంలో ఈ లిమిట్ దాటితే మాత్రం పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక మధ్యతరగతి ప్రజలకు మరో తీపి కబురు ఏంటంటే వాహనాల కొనుగోలుపై పాన్ నిబంధనలు సడలింపు. ప్రజెంట్ 2 వీలర్ మినహా ఏ కారు కొన్నా పాన్ అడుగుతున్నారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం 5 లక్షల రూపాయల లోపు విలువైన వాహనాలకు పాన్ కార్డ్ అవసరం లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మార్పులు రాబోతున్నాయి. ప్రజెంట్ 10 లక్షల రూపాయల ఆస్తి లావాదేవీలకే పాన్ తప్పనిసరిగా ఉంది. దీనిని ఇప్పుడు ఏకంగా 20 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సామాన్యులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. ఖరీదైన హోటళ్లలో స్టే చేసినా లేదా ఫంక్షన్ హాల్స్ లో ఈవెంట్ చేసినా ఇప్పటి వరకు 50,000 రూపాయల బిల్లు దాటితే పాన్ అడిగేవారు. ఈ పరిమితిని ప్రభుత్వం 1,00,000 రూపాయలకు పెంచింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాళ్లు లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులకు ఈ రూల్ వర్తిస్తుంది. అయితే అన్నింటిలోనూ ఊరటిచ్చిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం నిబంధనలను కఠినతరం చేసింది. ప్రెజెంట్ ప్రీమియర్ 50,000 రూపాయలు దాటితేనే పాన్ అడుగుతున్నారు. కానీ కొత్త రూల్ ప్రకారం మీరు ఏ రకమైన పాలసీ తీసుకోవాలన్నా, ప్రీమియర్ ఎంత తక్కువ ఉన్నా సరే పాన్ కార్డు సమర్పించడం ఇకపై తప్పనిసరి. బీమా రంగంలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో చూసారుగా, ఈ కొత్త మార్పులన్నీ ఆదాయపు పన్ను చట్టం 2025కు అనుగుణంగా రూపొందించబడ్డాయి. మార్చి మొదటి వారంలో దీనిపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.